మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. జాగృతి జనంబాట పేరుతో ఎమ్మెల్సీ కవిత రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తుంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల సందర్శనతో పాటు ప్రజల సమస్యల్ని కూడా అడిగి తెలుసుకుంటుంది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. మేడం, ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తూ నల్గొండ రావడం జరిగింది. నల్గొండలో నిన్నటి నుంచి కూడా పెండింగ్ ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. ఏం చెప్తారు? అంటే ప్రధానంగా ఒకటండి, జాగృతి జనంబాట పేరుతోని మేము ఇప్పుడు ఇది 7వ జిల్లా, ఆల్మోస్ట్ నల్గొండ జిల్లా సందర్శిస్తూ ఉన్నాము. 6వ జిల్లా అయితే కంటిన్యూస్గా ఏ జిల్లాకు పోయినా కూడా ఏదో ఒక రకంగా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళలో రైతాంగం పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో ఉన్నారు, విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చూసి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. తద్వారా పరిష్కారం అయితే చాలా మంచిదే. ఎందుకంటే ఇవాళనే మనం చూసినాము, ఇవాళ మేము ఇక్కడికి వచ్చి రివ్యూ చేసినాము. ఇవాళ మేము ఇక్కడికి వచ్చి నిన్నటి నుంచి ధాన్యం కొంటలేరు అని చెప్పంగానే జిల్లా మంత్రులంతా వచ్చి రివ్యూలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొన్న కూడా మహబూబ్ నగర్లో వెళ్ళి ఇట్లానే ఇష్యూస్ రేజ్ చేయగానే ఒక్కొక్కటిగా పరిష్కారమైనటువంటి పరిస్థితి. సో ఎవరో ఒకరు అడిగేవాళ్ళు, ఎవరో ఒకరు ఇది ప్రజల సమస్య అని ప్రభుత్వం దృష్టికి మీలాంటి మీడియా మిత్రుల ద్వారా తీసుకొస్తే పరిష్కారం అవ్వడం అన్నది ఒకటి మంచి పరిణామం ప్రజాస్వామ్యంలో. సో దానికోసమే మొత్తం మా జాగృతి ఆర్గనైజేషన్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నాము. నల్గొండలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా నది నీళ్లు వాడుకోకపోతే ఇక్కడ ఫ్లోరోసిస్కి శాశ్వత పరిష్కారం లేదు, ఇక్కడ తాగునీటికి శాశ్వత పరిష్కారం లేదు. కృష్ణా నది నీళ్ళు వాడుకోవాలంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ మీ మంత్రి గారే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన ఎంటబడాలే, పట్టుబట్టాలే, నల్గొండకు ఎక్కువ నిధులు తీసుకొచ్చైనా సరే ఫ్లోరైడ్ సమస్యని, కృష్ణా నీటిని వాడుకోవాలి. కానీ పదే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాళేశ్వరంకి 1,00,000 కోట్లు కేటాయించారు, కానీ ఇక్కడ ఒక 2-3 వేల కోట్లు కేటాయిస్తే SLBC పూర్తయ్యేది, డిండి ప్రాజెక్టు పూర్తయ్యేది. పూర్తిగా దక్షిణ తెలంగాణ నల్గొండ జిల్లా మీద వివక్ష చూపారని చెప్పారు. అప్పుడు కవిత గారు కూడా ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు వచ్చి కూడా చూడడం ఏంటంటే? అంటే ప్రధానంగా ఒకటండి, నేను వాళ్ళు అన్నమాట 100% అగ్రీ చేస్తున్నా. ఒకవేళ నిజంగానే వివక్ష జరిగింది అనుకున్నాం బీఆర్ఎస్ గవర్నమెంట్లో, 2-3 వేల కోట్లు పెడితే SLBC అయిపోతుంది అంటున్నారు కదా. వీళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, 2-3 వేల కోట్లు పెట్టి పూర్తి చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని ఎవరు ఆపిరు? ఇప్పుడు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసి వచ్చేదేముంది? ఇప్పుడు బీఆర్ఎస్ని క్రిటిసైజ్ చేసి వచ్చేదేముంది? ఇప్పుడు నన్ను అంటే వచ్చేదేముంది? వాళ్ళు 2-3 వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేయమంటారు. నేను వేరే ఏమంటలే, వాళ్ళు అనే ఆరోపణలు నేను తప్పని అనట్లే. 2-3 వేల కోట్లు పెట్టండి, మీరే పూర్తి చేయండి. పూర్తి చేద్దామనేసరికి టన్నెల్లో ప్రమాదం కూడా జరిగింది, మీరు కూడా చూడడం జరిగింది. మొన్న వెళ్ళి కూడా మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి అక్కడ మొత్తం ఎక్కడికప్పుడు ఒక 2 ఇయర్స్లో కూడా కంప్లీట్ చేస్తామని కూడా మంత్రులు ఎప్పటికప్పుడు కూడా ఫాలో చేస్తారు. నేనేమంటున్నా బ్రదర్ అంటే, అసలు ప్రమాదం ఎందుకు జరిగిందన్న దాని మీద ఇంతవరకు క్లారిటీగా రిపోర్ట్ ఇవ్వలేదు. ఎవరి మీద చర్యలు తీసుకున్నారో ఇంతవరకు చెప్పలేదు. వచ్చిన రిపోర్ట్తోని కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకున్నారా, అధికారుల మీద చర్యలు తీసుకున్నారా, మంత్రుల మీద చర్యలు తీసుకున్నారా? దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా? నేను కాదు, పోనీ మీడియాలో మీరు ఉన్నారు, మీకన్నా క్లారిటీ ఉందా? 1. 2, సుంకేష్లో కూలిపోయిందండి. హైదరాబాద్కు 50 సంవత్సరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టు. సుంకేష్లో రిటైనింగ్ వాల్ కూలిపోతే కనీసం ఆ రోజు అసెంబ్లీ అవుతుంటే కూడా ప్రభుత్వం దాచిపెట్టడానికి ప్రయత్నం చేసింది. ఏదో అక్కడ ఉండేటటువంటి ఉద్యోగులు వీడియో తీసిరు కాబట్టి అది బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా నేను అడుగుతున్నా, సుంకేష్లలో ఆ పర్టికులర్ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేయమని రిపోర్ట్ వచ్చింది. ఎందుకు మంత్రి గారు చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు? సేమ్ థింగ్, నిన్న నక్కలగండికి పోయి వచ్చినాము. SLBC టనల్ ఎప్పుడు అవ్వాలి? ఆ నక్కలగండి నిర్వాసితులకు న్యాయం ఎప్పుడు జరగాలి? పోనీ ఇంకా 4 ఏళ్ళు లేట్ అవుతుంది అనుకోండి, ఆ 4 ఏళ్ళు వాళ్ళ పొలాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి, వాళ్ళకి రైతు బంధు ఇవ్వండి, రైతు భరోసా ఇవ్వండి. ఇప్పుడు ఆ ఊర్లో ఎవరూ లేరు, ఖాళీ అయిపోయింది, నిర్జనంగా అయిపోయినాయి. పోనీ అక్కడ రేషన్ షాపులు పెట్టండి, మళ్ళీ స్కూల్ పెట్టండి, నడపండి. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, వాళ్ళు ఎప్పుడైతే వాటర్ వస్తే అప్పుడు డిస్ప్లేస్ చేయండి, లేదంటే ఇప్పుడు R&R కాలనీలు కట్టియండి, వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా చేయకుండా, ఇట్లా చేయకుండా బీఆర్ఎస్ తప్పు చేసిందండి. పోనీ 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏం చేయలేదు, మరి మీరెందుకు తప్పు చేస్తున్నారు? మీరు ఆ తప్పును ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అంటే మీకు బీఆర్ఎస్ని అనే అర్హత లేదనే కదా. సో నేను అల్టిమేట్గా చెప్పేది ఒకటే, మీరు బీఆర్ఎస్ని, కేసీఆర్ని క్రిటిసైజ్ చేయాలనుకుంటే యు ఆర్ వెల్కమ్, కానీ మీరు కరెక్ట్ చేయండి, మీరు పని చేయండి. అది చేయకుండా నా మీద అంటే ఏం లాభం? నేను జనంలో ఉన్నా, మంత్రులు కూడా జనంలో తిరగాలని నేను కోరుకుంటాను. కవిత గారు స్టాండ్ ఏంటి మేడం? చాలా వరకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. జాగృతి జనం బాట పేరుతో మొత్తం కూడా పూర్తిగా తిరుగుతున్నారు. చాలా వరకు మీ పార్టీలో జాయిన్ కావాలని కొంతమంది కవిత గారితో కలిసి నడవాలనుకుంటున్నారు. మీరు వారికి ఏం భరోసా ఇస్తారు? పార్టీ పెట్టబోతున్నారు, వారికి చాలా వరకు కూడా అర్థం కానటువంటి క్వశ్చన్. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు మాతోనే. వీళ్ళలో నాకు తెలిసి 90% తెలంగాణ ఉద్యమకారులే ఉన్నారు. కొంతమంది ఇప్పుడు కొత్తగా ప్రజా జీవితంలోకి వస్తున్నటువంటి యువమిత్రులు ఉన్నారు. అల్టిమేట్గా మా యొక్క లక్ష్యం ఒకటే,
ప్రజల దగ్గర ఉండాలి. ఎవరమైనా సరే నాయకులం గెలిచినా ఓడిపోయినా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల దగ్గర ఉండాలి. ప్రజలకున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. తాత్కాలిక సమస్యలు మనం చేయగలిగేటివి ఉంటే పరిష్కరించి చూపించాలి. గతంలో మేము బీఆర్ఎస్ జాగృతి బతుకమ్మ పేరుతో మీరంతా కూడా జిల్లాల పర్యటన నల్గొండకు వచ్చినప్పుడు కూడా చాలా వరకు చూడడం జరిగింది. మొత్తం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ఎవరు కూడా కనిపించట్లేదు. అంతా కూడా ఒక కొత్త జనరేషన్. ఒక్కటండి, బీఆర్ఎస్ పార్టీలోంచి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు రావాలనుకునే వాళ్ళు వస్తున్నారు, మిగతా వాళ్ళు రావడం లేదు. నేను ఎవరిని తప్పుపట్టను. ఎందుకంటే ఎవరికైనా కొంత మీమాంస ఉంటుంది, కొంత భయం ఉంటుంది, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయనేటటువంటి ఒక భీతి ఉంటుంది. అవి లేకుండా సరే ఏదేమన్నా కానీ అక్కతో ఉంటా అనుకునే వాళ్ళు వస్తున్నారు. లేదు అటు ఇటుగా ఉన్న వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు రావడం లేదు. దానిలో పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం. ఈ సస్పెండ్తో బీఆర్ఎస్ పార్టీకి కూడా కాస్త మైనస్గా మారినట్టుంది. ఎందుకంటే ఇటీవల మేము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా వారికి ఒక అవకాశం ఆయుధంగా మారింది. ఎందుకంటే ఒక ఆడపిల్ల కంటతడి పెట్టుకుంటుంది సునీతమ్మ అని కూడా ప్రచారం చేస్తున్నటువంటి తరహాలో కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ మిగతా పార్టీలన్నీ కూడా ఆడబిడ్డల గురించి మీరు కాదు మాట్లాడేది, కవితని బయటికి పంపించినప్పుడు గుర్తు రాలేదని కూడా ఒక ఆయుధంగా ప్రచార ఆయుధంగా చేసి. అంటే నేనేమంటున్నా అంటే దురదృష్టకరమైనటువంటి పరిణామం జరిగింది. ఎవరు ఎట్లా వాడుకోవాలంటే ఆ పరిణామాన్ని అట్లా వాడుకుంటున్నారు. మేము మాత్రం దాంట్లోంచి ఒక పాజిటివ్ కోణం ఎత్తుకుంటున్నాం. జాగృతి నుండి ప్రజల మధ్యలోకి పోయి ప్రజలకు సేవ చేయాలనే పాజిటివ్ కోణం నేను వెతుక్కుంటున్నా. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారు, జూబ్లీహిల్స్లో ప్రయత్నం చేసిండ్రు. ఒకవేళ జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయితే ఎట్లా ఉంటుంది అన్నది ఒకసారి చూడాలి, లేదు ఫెయిల్ అయితే ఎట్లా ఉంటుంది అన్నది ఆయన ఆలోచించుకోవాలి. బట్ నా సమస్యను నా బాధను రాజకీయం చేశారన్నది మాత్రం వాస్తవం. అంటే కొంతమంది కేసీఆర్ గారే కవితని బయటికి పంపించి ఈ విధంగా మొత్తం జనంలో తిప్పుతున్నారని కూడా చేస్తున్నటువంటి. కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఒక ఎత్తు అయితే, నా మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తి చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్పందించుకోకపోవడం అనేటటువంటిది నాకు అన్నిటికన్నా పెద్ద హార్ట్ ఏక్. ఆ రోజు హార్ట్ బ్రేక్ అయిపోయింది. రిలేషన్షిప్ అన్నది రాజకీయంగా ఉండదు. అంటే ఏంటి మీద పంచాయతీ ఏంటి? ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తోటి మొట్టమొదటిసారిగా మీరు అంతా కూడా స్పందించింది కూడా జగదీష్ రెడ్డి పైన కూడా గతంలో కూడా స్పందించడం జరిగింది. ఆయనతో నాకేముంటుంది, ఆయనతో నాకేం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ఏం చెప్తారు మేడం? నిన్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా సర్వేలు అంతా కూడా కాంగ్రెస్ గెలవబోతుందని కూడా వస్తున్నారు, మీ అంచనా? తెలియదండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే కూడా ఇమీడియట్గా అయితే నల్గొండ జిల్లా ప్రజలకు ఏం లాభం అవుతుందో నాకు తెలియదు. కాంగ్రెస్ ఓడిపోతే కూడా నష్టం ఏమవుతుందో నాకు తెలియదు. సో లెట్ అస్ సీ. నేనైతే ఆ ఉప ఎన్నిక చాలా చిన్న విషయంగా చూస్తున్నా. అది పక్కన పెట్టి ప్రజలకు బోల్డన్ సమస్యలు ఉన్నాయి, వాటి మీద ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన దృష్టి పెట్టాలి. ఇవాళ ఏమవుతుంది, ప్రతిపక్షం జూబ్లీహిల్స్లో ఉన్నది, ప్రభుత్వం జూబ్లీహిల్స్లో ఉంది, ఒక జాగృతి మాత్రం ప్రజల పక్షాన ప్రజల్లో ఉన్నది. ఆ పని ప్రభుత్వాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది సీఎం రేవంత్ రెడ్డి రిఫరెండంగా అని చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ ఇది రిఫరెండంగా భావిస్తున్నారు. కాబట్టి అదొక, నేను అదే చెప్తున్నా కదండి, అది సీఎం గారు రెఫరెండం అన్నారు. ఓడిపోతే మరి రాజీనామా చేస్తారా సీఎం గారు? అది వారు చెప్పాలి. సో లెట్ అస్ సీ ప్రజలు ఎట్లా తీర్పిచ్చారు. రైట్, చూడొచ్చు మొత్తం మీద జనం జాగృతి బాట పేరుతో కూడా వరుస పర్యటనలు చేస్తుంది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పరిశీలిస్తూ ప్రజల సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటుంది. అదేవిధంగా తను కేసీఆర్ బయటికి పంపించారని చెప్పడం కానీ, అదేవిధంగా తను ఆ పార్టీ పెట్టబోతున్నట్టు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై కూడా తానేమీ మాట్లాడబోనని, ఎవరు గెలిచినా కానీ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని కూడా కవిత చెప్తుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.